జై వీరబ్రహ్మజై గోవింద బాబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని గవ ప్రశ్నను క్రోడీకరించుకుని 2026 సంవత్సరం జూన్ మాసం మకర రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మజై గోవింద మాంబజై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. బుధుడు బుద్ధికారకుడు. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి ఉద్యోగాలకి అనుకూలవంతమైన స్థితిగతినిచ్చేవాడు. కానీ ప్రస్తుతం నడుస్తున్న గ్రహగతులు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించిన వచ్చేటువంటి ఫలితాన్ని ఒక్కసారి లెక్కిస్తే రాహుకేతువులు, దేవగురు అయినటువంటి బృహస్పతి కొన్ని విషయాల్లో మీ యొక్క ఉన్నతికి అడ్డు తగిలే అవకాశం ఉంది. దీని కారణంగా ప్రయోజనం పొందవలసినటువంటి చోట ప్రయోజనం పొందలేకపోవడం, అవకాశం ఉన్నటువంటి చోట అవకాశాలు కూడా నిర్వీర్యం అయిపోతూ ఉండటం, ప్రత్యర్థులు రెచ్చగొట్టడం వల్ల, రెచ్చిపోయి వ్యాఖ్యానాలు చేయటం వల్ల స్థిరమైనటువంటి చిత్తాన్ని కోల్పోవటం, మానసికమైనటువంటి అశాంతత, ఏకాగ్రత లేకపోవటం, ఫోకస్డ్గా లేకపోవటం వల్ల కార్యాన్ని సాధించటంలో విఘ్నాలు ఏర్పడతాయి. కానీ తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కొంతవరకు మిమ్మల్ని సంరక్షణ చేస్తాడు, విపత్తుల నుండి కూడా రక్షించేటువంటి అవకాశం ఉంది. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. చీలమండ, కండరాలు, భుజానికి సంబంధించినటువంటి నొప్పి, కొన్ని దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలతో పాటు మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే విరామం విశ్రాంతి లేనటువంటి ప్రయాణాలు లేదా పనులు, మరోవైపు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో అసౌకర్యం ఎక్కువగా కలుగుతూ ఉండటం, వాళ్ళు కొన్ని విషయాల్లో మిమ్మల్ని విమర్శిస్తూ ఉండటం, భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత లేకపోవటం, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు జరుగుతూ ఉండటం వల్ల ఇంటా బయట ఒత్తిడి తట్టుకోలేక పనులు సాధించడంలో జాప్యం ఏర్పడడం, కానీ అవకాశాలు తప్పిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ కొన్ని విషయాల్లో సవాళ్ళను తీసుకుంటారు. ఎలాగైనా సరే నేను అధిగమించాలి, కోల్పోయినటువంటి చోటే నా ప్రభావాన్ని నిలబెట్టుకోవాలన్నటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగిస్తుంటారు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది, యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే కొన్ని విషయాల్లో మాత్రం మానసికమైనటువంటి ఆందోళన అధికమైపోయి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లోకి, అంటే పని భారం తట్టుకోలేక కొంతకాలం విరామం తీసుకుందాం, విశ్రాంతి తీసుకుందాం, తీర్థయాత్రలకు వెళదాం, లేదా స్నేహితులతో బంధువులతో కలిసి విహారయాత్రకు వెళదామనేటువంటి ఆలోచన కూడా వస్తారు. కానీ ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పనుల మీద ఏకాగ్రత లోపిస్తుంది. ప్రతి ఒక్కరితో విరోధం సంభవించే అవకాశం ఉంది. వీటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి సంబంధించిన స్థితిగతులు, వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. కానీ అధికారుల యొక్క ఒత్తిడి లేదా భయం మీ పట్ల ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు, సమాజానికి సంబంధించిన ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకున్న సాహచర్యం వల్ల గడ్డు పరిస్థితులు నెట్టుకొస్తారు. కానీ మీకు దక్కవలసినటువంటి సముచితమైనటువంటి గౌరవం దక్కపోవడం మీకు ఆందోళన కలిగించేటువంటి అంశమే. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క స్థాయిని, స్థానాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి, సాధించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. విద్యార్థులు ఏకాగ్రత కోల్పోవటం వల్ల మంచి ప్రగతిని, ఉత్తీర్ణతని సాధించలేకపోవచ్చు. కాబట్టి ఏకాగ్రతతో కూడినటువంటి విద్య అవసరం. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతం, దూర దేశానికి వెళ్ళే ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతం అవుతూ ఉంటాయి. వివాహానికి సంబంధించిన విషయాల్లో మాత్రం జాప్యం వాటిల్లుతుంది. ప్రేమ వివాహాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు,
ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల పట్ల కూడా జాగ్రత్త. చిన్న చిన్న అప్పులన్నీ కూడా తీర్చడానికి ఆర్థిక సంస్థ నుంచి కానీ ఒక వ్యక్తి నుంచి కానీ పెద్ద స్థాయిలో వేరొక రుణాన్ని కూడా తీసుకోవలసి వస్తూ ఉంటుంది. హనుమ ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది క్రతువులు అనుకూలవంతమవుతూ ఉంటాయి. 108 కదలి ఫలాలతో అరటిపళ్లతో హనుమంతుల వారికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని చేయటం వల్ల అత్యంత అనుకూలవంతమైన ఫలితం లభిస్తుంది. ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో నాగవల్లి దళాలతో ఆకుపూజాది క్రతువును చేయించటం లేదా నాగవల్లి దళాలతో మాలను స్వామివారికి అలంకరింప చేయటం కార్యసిద్ధి కలిగించేటువంటి అంశం. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం అత్యంత అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్న గ్రహగతులు గవ ప్రశ్నను క్రోడీకరించుకుని 2026 సంవత్సరం జూన్ మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మీ దైనందిన జీవితంలో శని భగవానుడి యొక్క ఏలినాటి శని తీవ్రతరమైనటువంటి స్థితిగతుల్లో ఉంది. రాహుకేతువులు ఇబ్బంది కలగజేస్తున్నారు. కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు ఈ మాసంలో 2వ వారం వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి. ప్రత్యేకించి వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించిన ఫలితం. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం, మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో సవాళ్లతో మొదలయ్యే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మీరు నిర్ణయం తీసుకుందాం అనుకున్నప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు ముందుగానే నిర్ణయాలు తీసుకోవటం, మీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండకపోవటం ఆందోళన కలిగిస్తుంది. సహచరులు అవ్వచ్చు, సహోద్యోగుల నుంచి సహకారం లభించకపోవటం మానసికమైనటువంటి ఆందోళనకు కారణమవుతుంది. ఈ తీక్షణమైనటువంటి శని భగవానుడి యొక్క ఏలినాటి శని, రాహుకేతు సంబంధమైనటువంటి పరిస్థితులు మీకు సంబంధించిన అనారోగ్యాన్ని, వివాహ జీవితాన్ని కూడా ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అనారోగ్యం, మోకాలికి సంబంధించినటువంటి కీళ్ళు, శరీరానికి సంబంధించినటువంటి విపరీతమైనటువంటి నీరసం, నలత, కండరాలు లేదా ఎముకలకు సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కలగవచ్చు. నీరసం అవటం, తల తిరగటం, కొన్ని విషయాల్లో అనారోగ్యం అధికమైపోవటం, ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల మీరు కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఏలినాటి శని తీవ్రతరంగా ఉన్నటువంటి సందర్భంలో వివాహ జీవితంలో కూడా అపోహలు, అపార్థాలు ఎదురవచ్చు. కొన్ని విషయాల్లో చట్టపరమైన, న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించి మీరు కనుక మాట్లాడేటువంటి సందర్భంలో వాగ్వివాదం జరిగి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కానీ ద్వితీయార్థంలో మాత్రం శుక్రుడి యొక్క అనుకూలత వల్ల భార్యాభర్తల మధ్య మళ్ళీ అన్యోన్యత పెరగటం, అన్యోన్యమైనటువంటి జీవన విధానంలోకి రావటం, ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం జరగటం, ఇవి జరుగుతాయి. కానీ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల వల్లే భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రావటం, కొన్ని విషయాల్లో తప్పుగా అర్థం చేసుకోవటం, న్యాయపరమైన, చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో మీ మాట వైఖరి తీవ్రమైనటువంటి ఉద్రిక్తతకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి సహచరులు, మీ తోటి ఉద్యోగులు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. అధికార భయం పొంచి ఉంది. ఉన్నతాధికారుల నుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొన్ని ప్రణాళికలను అంటూ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు చేసే పని మీద, మీ చుట్టూ ఉన్నటువంటి సహోద్యోగుల మీద ఓ కన్ను వేసి ఉంచటం చెప్పదగిన సూచన. ఎన్ని ఉన్నప్పటికీ కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి
అంటే ఒక దేవగురు అయినటువంటి బృహస్పతి బలం ఉంటే చాలన్నట్టుగా. ఎన్ని విపత్తులు ఏర్పడ్డప్పటికీ కూడా దైవబలం, గురుబలం మిమ్మల్ని కాపాడేటువంటి అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన పురోభివృద్ధి బాగుంటుంది. వాళ్ళకు సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా ధనాన్ని కోల్పోవటం, అప్పుల పాలవటం, మళ్ళీ ద్వితీయార్థం వచ్చేటప్పటికి భగవంతుడు కాలం సహాయం చేసినట్టుగా మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవటం. ఓ రకంగా చెప్పాలంటే తీవ్రమైనటువంటి ఏలినాట్స్ అని మిమ్మల్ని మానసికంగాను, శారీరకంగాను, కుటుంబపరంగాను ఇబ్బంది కలిగించినప్పటికీ బృహస్పతి యొక్క సహాయం వల్ల మీరు బయటపడేటువంటి అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి పదవుల కోసం ప్రయత్నం చేయడానికి కొంత ఆలస్యం అవ్వచ్చు. విద్యార్థులకి యుగదాయకమైనటువంటి ఫలితం, ద్వితీయార్థంలో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. ఏకాగ్రతతో కూడినటువంటి విద్య వల్ల అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది. నిరుద్యోగులకి ఉద్యోగకాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి. కానీ అపోహలు, అపార్థాలు, అపనిందల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. మీ సమీప ప్రాంగణంలో అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి పరమశివుడికి గనక విశేషవంతమైనటువంటి గోక్షీరంతో, నమక చమక మంత్రాలతో లఘు విధానంలో కానీ, మహన్యాసపూర్వకంగా కానీ రుద్రాభిషేక క్రతువును చేయించడం వల్ల సర్వారిష్టాలు తొలగిపోతాయి. సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. జాతకంలో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావటమే కాదు, ఏలినాట్స్యంలో కూడా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు చూసే అవకాశం ఉంది. విశేషించి తంత్రమాల చూర్ణంతో అనునిత్యం కూడా స్నానం చేయండి. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ వల్ల కొంతమంది ప్రత్యర్థులు మీరు చేయనటువంటి పొరపాటికి మిమ్మల్ని అపోహలకి, అపార్థాలకు గురి చేస్తారు. సమాజం సన్నిహితమైనటువంటి వ్యక్తులు కూడా మీరు పొరపాటు చేయకపోయినప్పటికీ కూడా అది వాస్తవమని నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అపోహలు, అపార్థాలు, అపనిందల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మీ దైనందిన జీవితంలో మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందడానికి కాను ఒక పంచమిక రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షణ మెళ్ళలో ధరింపజేసుకోవటం వల్ల మీనరాశి జాతకులకి ఏలినాట్స్యంలో కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.